లోక్సభ ఎన్నికల ఫలితాలను గనక తెలంగాణ రాష్ట్రంలో పరిశీలించినట్లయితే మరి నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మన 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో సింపుల్ మెజార్టీతోటి గెలుపొందడం జరిగింది. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 3 నెలల తర్వాత మళ్ళీ లోక్సభ ఎన్నికలు రావటం జరిగింది. ఈ లోక్సభ ఎన్నికల్లో మరి 3 పార్టీలు ఉన్నప్పటికీ కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు పోటీ చేసినప్పటికీ బీఆర్ఎస్ అనేది నామినల్గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఎన్నికల మరి నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచే నామినేషన్లు వేసే సమయం నుంచే బీఆర్ఎస్ నుంచి మరి ఎంపీగా పోటీ చేసే వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది, అదేవిధంగా బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయి ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్కు పెద్ద గండి పడే విధంగా దెబ్బ తగిలే విధంగా మొత్తం పార్టీలంతా నాయకులంతా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయి ఖాళీ అయినటువంటి పరిస్థితి కొనసాగింది. నిజంగా కేసీఆర్ అది కంగు తిన్నటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ మొత్తం చితికిలబడిపోవటానికి మరి ప్రధానమైనటువంటి కారణంగా మారింది. చివరికి ఎన్నికలలో ప్రధానమైనటువంటి పోటీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ మధ్యలోనే ప్రధానమైనటువంటి పోటీగా మారింది. బీఆర్ఎస్ అనేది 3వ స్థానంలో ఉండి నామినల్ స్థాయికి జారినటువంటి పరిస్థితి ఉంది. మొన్నటిదాకా అధికారంలో ఉండి అసలు దేశంలోనే సంచలనాత్మకంగా ఉన్నటువంటి కేసీఆర్ మరి మొత్తం బలమైన నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా కుప్పగూలిపోయి మొత్తం కోటలన్నీ కూడా బీటలు వారిపోయి మొత్తం ఏందనంటే ఆ పార్టీనే తన కండ్ల ముందల్నే కొన్ని నెలల్లోనే మొత్తం ఏంటిది అని అంటే బీటలు వారి కూలిపోయినటువంటి పరిస్థితిని మరి చూసినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ ప్రాంతంలో. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చూస్తే మరి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం కూడా బలంగా పెరిగింది. ఈ పెరిగిన ఓటింగ్ శాతం అనేది మరి అది బీజేపీకి ఉపయోగపడుతుందా, కాంగ్రెస్కు ఉపయోగపడుతుందా అనేది క్లారిటీతోటి ఇప్పటికిప్పుడే చెప్పకపోయినప్పటికీ ప్రధానంగా ఏంటిది అని అంటే జరిగినటువంటి పోటీని బట్టి పరిశీలిస్తే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ నువ్వా నేనా అనే పరిస్థితుల్లో హోరాహోరీగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి దీంట్లో నాకు అనిపించేది ఏంటిది అని అంటే ఎన్నికలు అయిన తర్వాత స్పష్టంగానైతే రిజల్టు జూన్ 4th నాడు వెల్లడి కాబోతున్నాయి. కానీ జరిగిన వాతావరణాన్ని కనుక పరిశీలించినట్లయితే కాంగ్రెస్ ఇప్పటికీ 5 స్థానాల్లో క్లియర్గా గెలిచే స్థానాలు ఉన్నాయి అనేది మరి నేను అనుకుంటున్నాను స్టడీ చేసిన దాని ప్రకారం. అదేవిధంగా బీజేపీ కూడా 5 స్థానాలలో క్లియర్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచే లోక్సభ స్థానాలు 5 స్థానాలుగా ఉన్నాయి. ఇక మిగిలిన 6 స్థానాలు ఒకటేమో ఎంఐఎం కంపల్సరీగా గెలుచుకుంటుంది. ఇక మిగిలిన 6 స్థానాలలో నువ్వా నేనా, కాంగ్రెసా లేకపోతే బీజేపీ ఏదైనా మార్జిన్ ఓట్లతోటి గెలిచే పరిస్థితి ఉంది. మిగిలిన 6 స్థానాలలో 4 స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ 9 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉంది. లేదా 6 స్థానాలలో 4 బీజేపీ గెలిస్తే 5, 4 కలిపితే 9 స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం ఉంది. 7 స్థానాలు అంటే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఏది గెలిచినా కుడి ఎడమనే. అంటే 9 స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే 7 స్థానాలు బీజేపీ గెలుస్తుంది. లేదా 9 స్థానాలు బీజేపీ గెలిస్తే 7 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది. కాబట్టి ఈ పరిస్థితే ఉత్పన్నం కాబోతుంది తప్ప ఎవరికి 10 స్థానాలు దాటైతే వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ 10 స్థానాలు కనుక దాటినట్లయితే 10 స్థానాలు కనుక ఏదో ఒక పార్టీకి వస్తే అది నిజంగా అది ఒక పెద్ద సంచలనమే. ఎందుకనంటే అది మోడీ వేవ్ వల్ల అది జరిగింది అని అనుకోవటానికి అవకాశం ఉంది. లేదా పార్టీ వేవ్ వల్ల వచ్చింది, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు స్పందించారు అనేది అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే అసలు ఒకటి కూడా గెలిచే పరిస్థితి ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. ఎందుకనంటే చాలా స్థానాలలో 3వ స్థానమే, అంటే ఒక 2 స్థానాలలో మినాయించితే 2వ స్థానంలో ఉండటానికి, లేదంటే 3 స్థానాలలో 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి మిగిలిన స్థానాలు అన్నీ కూడా ఏంటిది అని అంటే 3వ స్థానంలోకి బీఆర్ఎస్ నెట్టబడినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపించింది. కాబట్టి కేసీఆర్ ఎంత ప్రచారం చేసినా, ప్రజలు పెద్ద ఎత్తున సమీకరించబడినా అక్కడ ఏంటిది అని అంటే ఇంకా ప్రజలకు కూడా అర్థమైపోయింది బీఆర్ఎస్ గెలవదు, కాబట్టి ఈ బీఆర్ఎస్కు ఓటేసిన వృధా అయిపోతుంది అనే
విషయం ఏంటిది అని అంటే స్పష్టంగా కనిపించింది. కాబట్టి కాంగ్రెసు అదేవిధంగా బీజేపీ మధ్యలనే నువ్వా నేనా అనే మరి పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి ఈ పరిస్థితి అయితే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు అదేవిధంగా బీజేపీ మరి ప్రధానంగా ఎంపీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. మరి బీజేపీ ఇంకా వాతావరణం ఏందనంటే గ్రామీణ ప్రాంతానికి కూడా చొచ్చుకొని పోయి మరి మోడీ యొక్క ప్రభావం ఏందనంటే జాతీయ బీజేపీ యొక్క ప్రభావం బలంగా పనిచేసింది. కాబట్టి ఇంకా ఎక్కువ స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉంది. కాకపోతే ఓటు బ్యాంకు బీజేపీకి ఎక్కువ పెరుగుతుంది కానీ అది సీట్ల రూపంలోకి వస్తుందా అనేది కూడా ఒక సందేహం ఉంది. ఏది ఏమైనా మరి లోక్సభ ఎన్నికలైతే అనూహ్యంగా 2 పార్టీల మధ్య మరి నువ్వు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ మధ్యల మరి బలంగా పోటీ జరిగిందనేది తెలుస్తూ ఉంది.